మా చెల్లెలు ఆమె మాకు చిన్న అంగడి ఉంది, దుకాణం ఉన్నది. ఆమె ఇంట్లో పని చేసుకుంటా ఉంది, మా ఇంట్లో పని చేసుకుంటా ఉంది. ఆమె ఎవరో పాప వచ్చి అంగడికి వచ్చేటప్పటికి వాళ్ళకు సరుకులు ఇచ్చేదానికి వచ్చిందంట. వచ్చేటప్పటికి ఈ అమ్మాయి పడిపోయి నోట్లోంచి మాట రాలేదు, ఏం రాలేదు. అప్పుడు ఆమె ఆ పాప వెళ్ళి మా అమ్మని పిలుచుకొని వచ్చింది. ఇంట్లోనే పిలుచుకొని వచ్చేసరికి నోట్లోంచి మాట్లాడితే ఎవరు లేరు. ఇద్దరు కొడుకులము, ఒక కూతురు. మా మధ్యలో ఆమె ఒకటే, నాన్నక ఒక ఆయన కుమారుడు. మేమిద్దరం కోవిడ్లో ఉన్నాం. ఇంట్లో ఎవరు లేరు, మా నాన్న లేడు, మా పిల్లకాయలు లేరు, ఎవరు లేరు. మా అమ్మ ఒకటి, మా చెల్లెలు కూతురు వచ్చేసి ఆమె దుబాయ్కి వెళ్ళిపోయింది. అంత వెనక ముందు ఏడవలు ఆడ వెళ్ళిపోయినాం. ఆ పాప మన కోళ్ళగారు అంతలా ఉంటుంది, మా చెల్లు ఆ విధంగా ఉంటుంది. మా అమ్మ ఎలా ఉంటుంది, కాళ్ళు నొప్పులు, ఆమెకి ఆరోగ్యం సరిలేదు. భర్త చనిపినప్పుడు భారీగానే తెలుస్తుంది, కుమార్తెలకు ఎవరికి తెలియదు. మా నాన్న ఉన్నప్పుడు చాలా లేడీ గంతులు ఎలా వేస్తుందో అలాగా ఆమె అంత హుషారు ఉన్నింది. ఒక లేడీ పిల్ల వల్ల లేఖనంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఉన్నింది అంతా. ఆ భర్త చనిపోయేటప్పటికి ఆమె దుఃఖం యాదని ఎవరికి చెప్పుకోలేక ఆమె కృంగిపోతుంది. ఈరోజు కూతుర్ని ఎత్తుకోలేక ఎవరో ఒకరు ఉంటే సపోర్ట్ చేసి వెళ్ళిపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆమె ఫిట్స్ వచ్చేసింది. ఆల్రెడీ మెడ్రాస్లో ఆపరేషన్ చేసాం, ఆమె క్యాన్సర్ వచ్చి ఉంటుంది, చాలా ఖర్చు అయింది. అప్పుడు ఆమె చనిపోవాల్సింది. అట్లాంటి దేవుడు కృపలో బతికించాడు. అప్పుడు మళ్ళీ ఆమె తీసుకొని పోయేటప్పుడు వాళ్ళు ఇమీడియట్గా అమ్మ ఇంక ఫిట్స్ స్టార్ట్ అయిపోయింది, ఇమీడియట్గా ఇంకొక 3 గంటలకు కానీ తీసుకొని చనిపోతుంది అని చెప్పి వాళ్ళు అప్పుడు నాకు ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే నేను ఎవరికి చేయాలి ఏం అర్థం కాల. డబ్బులు అమ్మాయి స్కూల్లో పని చేస్తారు, ఆమెకు జీతం వచ్చింది, ఎక్కడ పెట్టిందో మాకు చెప్పలేకున్నది. మా అమ్మకు చెప్పలేకున్నది, ఎక్కడ పెట్టినా చెప్పలేదు. మన దగ్గర డబ్బులు లేవు. మాకు సంబంధించిన వారు ఫోన్ చేస్తే అతను నాకు ఫోన్ చేశాడు, మీ అమ్మ ఇలా ఏడ్చినది డబ్బులు. అరే మా నాన్న దగ్గర బాగా తినోళ్ళే, మా అమ్మ దగ్గర కూడా సాయం చేస్తుండే, వాడు 1 రూపాయి చేసి చేలో ఉన్నాడు, పొలంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళుంటే వెళ్ళా. సరే నేను హాస్పిటల్కి వెళ్తానే అక్కడ వారు సూదేసేసారు. సూదేసిన 1 గంటకు అమ్మాయికు మతి వచ్చింది. తెలిసిన వారు వెళ్ళారు అక్కడికి చాలా మంది వాళ్ళ అన్న వెళ్ళేతలకి అమ్మాయికి 3 గంటలోగా పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇస్తే ఓకే, లేదంటే చాలా ప్రమాదం అని చెప్పారు. డబ్బున్న వారిని నేను ఫోన్ చేసి అడిగితే అయ్యా నేను పంపిస్తాను, మీరు ఇమీడియట్గా నాకు 20,000 లెక్కమంటే డబ్బున్న వారు కూడా ఎవరైనా నీ లేకపోయినారు. నిజం చెప్తాను, డబ్బున్న అడిగితే బేగాలు లేవని కొంతమంది ఇప్పుడే ఎత్తుకోపోయినామని చెప్పినారు. 20,000 లెక్క ఇవ్వని, కనీసం 10,000 ఇవ్వని అడిగారు, ఇవ్వలేదు. అప్పుడు అమ్మాయిని మళ్ళీ ఆటోలో ఇంటికి తీసుకొచ్చి అప్పుడు ఆ సూది వేసేటప్పటికి అమ్మాయికి కొంచెం మధ్య వచ్చి మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ ఆ డబ్బులు ఎక్కడున్నాయని తీసుకొని వెళ్ళి అదే ఆటోలో మళ్ళా కడప సిటీకి వెళ్తే అక్కడ అన్ని చూస్తే మధ్యాహ్నం వరకు అమ్మాయి వాళ్ళు డాక్టర్లు చెకప్ అన్ని చేస్తే నార్మల్ ఏం లేదని చెప్పారు. చాలా బాధ అనిపించేసింది, ఎవరు లేని పరిస్థితి. అప్పుడు మోకరించి ప్రార్థన చేశాను, దాని ప్రార్థన అడుగుతాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. నేను చెప్దాం అనుకుంటే నాకు అంత టైం లేదు. ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తం, ఎవరు లేని వారు అనాథలుగా ఉన్నాం తండ్రి అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నార్మల్గా ఉన్నదని చెప్పారు. మళ్ళీ 1 వారం తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ హాస్పిటల్కి పోతే ఏమి లేదమ్మా బాబునాయని చెప్పి 16,000 రూపాయలతో, దేవుడు చూడండి 16,000 రూపాయలతో, దాంట్లోనే 2,000 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా డబ్బులు కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం. ఆటోకు 2,500 ఇచ్చి 2,000 హాస్పిటల్కు వాళ్ళ భోజనాలు కన్నా అయిపోయి మళ్ళీ ఆ డబ్బులు. అప్పుడు నేను అనుకున్నాను, నువ్వు నేను నమ్మినందుకు చాలా బాధ పెట్టింది. దేవుడు ఎంతో ఇచ్చాడు, ఎంతో మంది ఇచ్చాడు, కనీసం ఆ టయానికి ఎవరు లేదు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఆయన ఒక దగ్గర చేయి ఆపనేలేదు. ఆ వారానికి బాగా అయిపోయింది. వారానికి మళ్ళీ మా అమ్మ పడిపోయింది. మా అమ్మ చూపించేదానికి గవర్నమెంట్ ఆసుపత్రిలో 5 రోజులు ఉండింది. అన్న వాళ్ళ వదిన పోయేసి ఉన్నింది. నేను అప్పుడు అడిగిన అమ్మ ఎలా ఉంది అంటే, ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తారని 5 రోజులు ఎవరు చూసేవాళ్ళు లేరు. అన్న వాళ్ళ అన్న మా అమ్మ దగ్గర ఎంతోమంది తిని చేసి ఎంతోమందికి మేలు చేసి ఈరోజు ఎవరు లేరు. అంటే ఈ 5 రోజులు దేవుడిని ప్రార్థన చేశాను. దయమని అమ్మ చెప్పింది, అమ్మ నా కుటుంబ పరిస్థితి అమ్మ ప్రార్థన చేశారు, వాళ్ళందరూ ప్రార్థన చేశారు. దేవుడు ఎందుకంటే మా అమ్మ కూడా పైబాటి జ్వరము ఎన్నో రకాలుగా చెప్పారు.
ఆమెకు అన్నీ నార్మల్ చేసి దేవుడు నడిపించాడు. అదేవిధంగా మా అమ్మ వచ్చింది మన వారం తర్వాత దుబాయ్లో మా చెల్లి కూతురు ఆమె పడిపోయింది. ఆమె పడిపోయి ఆమె చాలా ఇబ్బంది అయిపోతున్నది, చచ్చిపోతుంది. ప్రార్థన చేసుకోమంటే నాకు ఎక్కువ అయిపోతున్నది, ఇక్కడ నొప్పులు అక్కడ నొప్పులు అని హాస్పిటల్లో పోయినారు, అన్నీ కరోనా అని చెప్పారు, ఎన్నో రకాలుగా చెప్పారు. ఆ అమ్మాయి నిన్న ఇంటికి చేర్చేసిన. అమ్మాయి భర్త అతను మంచి వ్యక్తి కాదు, అంటే పిల్లలు ఇద్దరు కుమారులు. ఇప్పుడు మా ఇంటికి వారసులు ఎవరు వాళ్ళే అనుకున్నాం, కాబట్టి వాళ్ళు కూడా సరైన ఈ అమ్మాయి చూసుకోలేక భర్త పిల్లలు పిలుచుకున్నాడు. ఈరోజు పిల్లలు అక్కడికి వెళ్తే ఆ అబ్బాయి కత్తెత్తుకొని వచ్చినాడు, నరికేస్తాను నాకు చెప్పకుండా వెళ్ళిపోయినా. కుటుంబంలో చూడండి, చెల్లెలు తల్లి ఎవరు లేరు. ఇప్పుడు మా ప్రస్తుతానికి ఎవరు చూస్తున్నారంటే, ఒకప్పుడు మేము అన్న వాళ్ళను పక్క దోషవలసి ఉండే, నేను వాళ్ళను కేర్ చేసేవాళ్ళు కాదు. మా అమ్మ కుటుంబంలో చాలా మంది